అందరికీ నమస్తే. ఇదే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే పర్యావరణ సంస్థ స్థాపించిన వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు ఇద్దరు కూడా. సో ఇది అర్త్ సెంటర్ అంటే మనం ఎక్కడ ఉంటే అదే భూమికి సెంటర్ అనేది పాయింట్. సో నాకు ఎక్కువ పత్రిజీ గారు ఎస్పెషలీ వారితో చాలా పర్సనల్గా తిరిగిన వాళ్ళు చాలామంది పరిచయం. సో నాకు నచ్చిన అంశం ఏంటంటే పత్రిజీ గారు ఒక గొప్ప పర్యావరణవేత్త. వారికి ఎస్పెషలీ అన్మాస్పల్లి గ్రామంలో ఇక్కడున్న ఈ గుట్టలు కానీ, ఈ అడవి కానీ, ఇక్కడున్న చెరువు కానీ ఇవన్నీ నచ్చినాయి. ఆయన ఎన్నో ప్రాంతాలు తిరిగి ఉంటారు, కానీ ఫైనల్గా ఇదే ప్లేస్ని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే, మాకు కూడా ఇది అన్మాస్పల్లి గ్రామము, హనుమదాస్పల్లి అంటాము, ఇది మునులు తిరిగిన ప్రాంతము. ఇక్కడ ఏ గుట్టలో చూసినా కానీ మనకు ఎన్నో గుహలు ఉంటాయి, ఎంతోమంది ఇక్కడ ఉన్న ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. చరిత్రలో రాతియుగం పనిముట్లు కూడా మనకు కనబడతాయి. ఇక్కడ ఈ అడవిలో కూడా అన్ని రకాల చెట్లు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తికి మొత్తము తిరగడానికి, ఆహారం కూడా అక్కడ సంపాదించుకోవడానికి అన్ని అంశాలు ఉన్న ఈ అడవి, కడతాల అడవి అనండి, తిప్పారెడ్డిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అనండి, దీనికి ఆ ప్రాముఖ్యత కూడా ఉన్నది. సో పర్ఫెక్ట్గా ఒకవేళ మనం లైన్ కూడా గీసుకుంటే భారతదేశంలో ఈ పాయింట్ 7 ఉంది అంటే చాలా ముఖ్యమైన ప్రాంతాలను అటు హిమాలయాలకించి ఇటు దక్షిణ కన్యాకుమారి వరకు కూడా కనెక్ట్ చేసే పాయింట్లో మనం ఉన్నాం. ఇట్ ఈస్ ద మోస్ట్ ఎనర్జెటిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పరంగా చూస్తే కూడా. సో అందుకనేమో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒక్క కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో, అంటే ఇటు పర్యావరణం పట్ల కానీ, ఇటు ఆధ్యాత్మికత పట్ల కానీ ఇది హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తున్నది. సో అందుకే ప్రతి సంవత్సరము మనం చూస్తుంటే ఇంకా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి కనెక్ట్ అవుతున్నారు, అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారు. అది చాలా గొప్ప విషయము. చాలా ఆధ్యాత్మికత సెంటర్లల్లో కొంతమందే పరిమితి అవుతారు, కానీ ముఖ్యంగా నేను చెప్పేది పత్రిజీ గారు ఆయన తిరుగుతూనే ఉండే నిరంతరంగా. ఈవెన్ మా అర్త్ సెంటర్ ప్రాంతానికి కూడా వచ్చిర్రు వారు నడుచుకుంటా. అక్కడ వారు చూసిర్రు, అక్కడ ఉన్న ప్రదేశాన్ని చూసిర్రు. వారు జీవితాంతం తిరుగుతూనే ఉన్నారు. చాలామంది కూర్చొని ప్రవచనాలు చేస్తారు, కానీ పత్రిజీ గారు తిరుగుకుంటా రిమోట్ ఏరియాస్ కూడా వెళ్ళగలిగారు. ఇది చాలా గొప్ప విషయం. నాకు వారికి పర్సనల్గా రిలేషన్ లేకపోయినా వారిని చూసిన, నేను చాలాసార్లు చూసిన, వారి గురించి విన్నా. ఈ పిఎంసి ఛానల్లో కూడా వారి ఒక చెప్పే ప్రతి అంశం కూడా విన్నా. చాలా స్ఫూర్తినిస్తుంది. ఐ థింక్ మన పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ మూమెంట్. ఇది నేను పక్కా చెప్పగలుగుతా. ఇంత ఫాస్ట్గా ఏ ఆధ్యాత్మికత మూమెంట్ కూడా స్ప్రెడ్ కాలేదు. అండ్ ఈరోజు ఆధ్యాత్మికంగా కనెక్ట్ ఉన్న వాళ్ళే ఈ ప్రపంచం గురించి కూడా ఆలోచన చేయగలుగుతారు. ఎందుకంటే ఆ స్పిరిచువల్ గుణం ఉన్న వాళ్ళు మినిమలిస్ట్ అనే అంశంలో మీరు ఇంతమంది ఉన్నారు, ఏ కంఫర్ట్ గురించి ఆలోచన చేయరు, ప్రతిదీ కూడా మీరు ఆస్వాదించుకుంటూ ఉన్నారు, ఈ చలిని కూడా తట్టుకొని ఉంటున్నారు. సో ఈ గుణాలు చాలా ముఖ్యమైనవి భూమికి కూడా. సో అట్లా మేము ఈ పర్యావరణానికి ఎన్నో అంశాల పట్ల అటు పిల్లలు, యూత్, యూనివర్సిటీస్, కాలేజెస్, లక్షల మందికి అర్త్ సెంటర్ ద్వారా మేము రీచ్ అవుతున్నాము. సో డెఫినెట్గా ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మీ అందరి ద్వారా కూడా మేము కనెక్ట్ అయ్యి ఈ యొక్క పర్యావరణం సైడ్ కానీ, స్పిరిచువల్ సైడ్ కానీ ఈ ప్రాంతంలో ఇంకా స్ప్రెడ్ కావడానికి మేము కూడా అందులో భాగమవుతాం. థ్యాంక్ యూ.